హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఒక కస్టమర్ ఈ డ్రెస్ ఇచ్చి 2 ట్విన్ డ్రెస్సెస్ స్టిచ్ చేయమని ఇచ్చేశారు. శారీలో పళ్ళు పార్ట్ అండ్ కొంగు పార్ట్ 2 రిమూవ్ చేశాను. వీటితో కూడా ఒక బేబీ ఫ్రాక్ అయితే నేను రెడీ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఇందులో 2 అవుట్ఫిట్స్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. బాడీకి స్కర్ట్ లెంత్ ఎంత ఉంటుందో లాంగ్ ఫ్రాక్కి ఖర్చుతో కలిపి అంత తీసుకొని సపరేట్ చేస్తున్నాను. ఆ పైన పార్ట్లో పిల్లలకు యోక్ పార్ట్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బాటమ్ పార్ట్ని అయితే సరిపడా లెంత్లో 30 సెంటీమీటర్స్ లెంత్లో తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు యోక్ పార్ట్ కోసం కట్ చేయడం కోసము షోల్డర్ లెంత్ ఏమో 5 ఇంచెస్ తీసుకున్నాను. డౌన్ ఒక 4.5 తీసుకున్నాను. బేబీ చెస్ట్ మెజర్మెంట్ ప్రకారం 6.5 ఇంచెస్ ఉంది. నేను 6.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ వేస్ట్ మెజర్మెంట్ ఏమో 5 ఇంచెస్ ఉంది. 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం తీసుకోవాలి. తర్వాత మార్జిన్ కోసం కొంచెం తీసుకొని యోక్ పార్ట్ లెంత్ ఒక 7 ఇంచెస్ అయితే సరిపోతుంది మనకు. 7 ఇంచెస్ నేను డ్రా చేసుకొని సైడ్స్కి కొంచెం కర్వ్ ఇచ్చుకున్నాను. సేమ్ మెజర్మెంట్ ప్రకారమే మనము ఎలా డ్రా చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్స్ మొత్తం మనం తీసేయాలి. తర్వాత నెక్ లెంత్ మాత్రం పైన జాయింట్ ఉన్న పార్ట్స్ను కూడా నీట్గా మనం సపరేట్ చేసుకోవాలి. నెక్ లెంత్ ఒక 2 ఇంచెస్ సరిపోతుంది చిన్నపిల్లలకి. అండ్ డౌన్ 3 ఇంచెస్ మాత్రమే పెట్టమని చెప్పారు. సో 3 ఇంచెస్ డ్రా చేసుకొని ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ లెంత్ ఉండే విధంగా నేను కొంచెం కర్వ్ ఇచ్చేసి రౌండ్గా కట్ చేసుకున్నాను. కింద ఉక్స్ పార్ట్కి కాజా పట్టీ కోసం కొంచెం నేను ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి పెట్టేశాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ను సపరేట్ చేసుకొని రెండింటిని నేను కింద మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రికే ఉంచుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత మనము కట్ చేసుకుంటే బాగుంటుంది. అలా నేను బాటమ్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ 2 సపరేట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత సేమ్ నేను ఆల్రెడీ మెయిన్ పార్ట్కి అటాచ్ చేసేసే పెట్టేశాను. ఆర్మ్స్కి అండ్ నెక్కి మొత్తం మనం కట్స్ ఇచ్చేసుకోవాలి. కట్స్ నీట్గా తర్వాత దాన్ని మొత్తం మనం టర్న్ చేసేయాలి. ఎక్కడ ఖర్చు లోపల ఉండకుండా నీట్గా మనం మొత్తాన్ని టర్న్ చేసుకొని ఐరన్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్ కొత్త వాళ్ళకైతే. తర్వాత మనము అది స్టిచ్ అనేది టాప్ స్టిచ్ మొత్తం నెక్ చుట్టూ వేసుకుంటూ రావాలి. తర్వాత బాటమ్ పార్ట్ కూడా వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తం మనం కట్ చేసుకోవాలి. తర్వాత డాట్స్, సో షోల్డర్స్కి స్ట్రైట్గా మనం ఒక 3.5 ఇంచెస్ డాట్స్ తీసుకోవాలి. 2 సైడ్స్లో మనం డాట్స్ తీసేసుకోవాలి. సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ను కూడా అటాచ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇప్పుడు నేను ఉక్స్ కాజా పట్టీ కోసం క్లాత్ని సపరేట్గా తీసుకుంటున్నాను. మధ్యలో కట్ చేసేసి కాజా పట్టీని నేను సపరేట్ క్లాత్ అటాచ్ చేయకుండా ఉక్స్ పట్టీ కోసం అదే క్లాత్ను కొంచెం నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అని చెప్పాను కదా, అది ఫోల్డ్ చేసేసుకోవాలి నీట్గా. దాన్నే మనము స్టిచ్ వేసుకుంటే అటాచింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా ఖచ్చితంగా డాట్స్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇంకో సైడ్ ఉక్స్ పట్టీ అయిపోయింది కదా, ఇప్పుడు కాజా పట్టీకి కూడా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా మనం పిక్చర్లో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత షోల్డర్స్ని రెండింటిని అటాచ్ చేసుకోవాలి. రఫ్ ఇచ్చుకుంటూ అటాచ్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఒక సైడ్ పార్ట్ మనము స్టిచ్ వేసుకోవాలి. బాడీ మెజర్మెంట్ లెంత్ని చూసుకొని స్టిచ్ వేసుకొని బాటమ్ పార్ట్కి లెంత్ ప్రకారమే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నేను ఒక 1.5 ఇంచ్ మాత్రమే ఫ్రిల్స్ మొత్తం పార్ట్కి ఫ్రిల్స్ తీసుకున్నాను. ఇలా ఒక డ్రెస్ కాదండి, ఒకటే సారీలో 3 డ్రెస్సెస్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు మెయిన్ పార్ట్ను యోక్ పార్ట్ బాటమ్ పార్ట్కి రెండింటిని కరెక్ట్ లెంత్ వచ్చే విధంగా నేను అటాచ్ చేసుకున్నాను. అలాగే సేమ్ బాటమ్ పార్ట్కి కూడా లైనింగ్ తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మెయిన్ పార్ట్కు అటాచ్ చేసేసేయాలి. ఇప్పుడు బాడీ మెజర్మెంట్ లెంత్ కరెక్ట్గా చూసుకొని 11 ఇంచెస్ చూసుకొని అలా నీట్గా కింద మనకు లైన్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. అలాగే బాటమ్ పార్ట్ను కూడా మొత్తము కింది వరకు ఎడ్జెస్ వరకు స్టిచ్ వేసుకొని రఫ్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ మనం స్టిచ్ వేసుకుంటే ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే లైనింగ్ పార్ట్ను కూడా ఫస్ట్
నార్మల్గా స్టిచ్ వేసేసుకొని తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే దారాలు బయటికి వచ్చి ఇరిటేషన్ లేకుండా ఉంటుంది, ఫ్యాబ్రిక్ కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఫ్రిల్స్ ఇచ్చుకుంటున్నాను. ఇలా టేప్ మెజర్మెంట్ ప్రకారం నేను 5 ఇంచెస్ ఫ్యాబ్రిక్ మొత్తం 5 ఇంచెస్గా మార్క్ చేసుకుంటూ టేప్తో మెజర్ చేసుకుంటూ మొత్తం ఫ్రిల్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది. అందుకనే బాటమ్ పార్ట్ మొత్తం 5 ఇంచెస్ మెజర్మెంట్ తోటి స్టిచ్ వేసుకొని తర్వాత టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఫ్రిల్ట్ పెట్టినట్టుగా కూడా మీకు కనిపించదు. తర్వాత బాటమ్ పార్ట్కి ఆల్రెడీ శారీ పార్ట్కు మెరూన్ కలర్ బార్డర్, చిన్న బార్డర్ ఉంది. ఆ బార్డర్ని వదిలేసి దాని పైనుంచి నేను శారీ మొత్తం నీట్గా లేస్ వేసుకుంటూ వచ్చాను. అలా బాటమ్కి వేసుకోవాలి, పైన టాప్ స్టిచ్ కూడా ఇంకొకటి వేసుకుంటూ రావాలి. కింద బార్డర్ అనేది మిస్ కాకుండా మనం స్టిచ్ వేసుకుంటే ఆ డ్రెస్కి అనేది లుక్ చాలా బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు టాప్ కూడా మరొక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఇలా ఉంటుంది. 2 in 1గా వేసుకోవచ్చు డ్రెస్ని. కోట్ మోడల్ అండ్ కోట్ మోడల్ స్టిచ్చింగ్ కటింగ్ ఇంకొక వీడియోలో చూపిస్తాను. 2 అవుట్ఫిట్స్ మాత్రం రెడీ అయ్యాయి. థర్డ్ వన్ కూడా రెడీ అయింది. అది ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను. ఎవరికన్నా కావాలి అంటే వెళ్ళి చెక్ చేయండి. టాప్ పార్ట్ కూడా పైపింగ్ ఇచ్చేసి లేటెస్ట్ మోడల్గా డిజైన్